మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా బ్రదర్స్ని జైలుకు పంపాలని స్కెచ్, వైద్యం పేరుతో హత్యకు ప్లాన్, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలంటూ వీళ్ళని చంపాలని వాళ్ళని చూస్తారు. అంటే ఆల్రెడీ ఎవరో కాదు, నువ్వు పెంచి పోషించిన వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్న గుండాలు, నీ పక్కకు ఉన్నటువంటి ఆ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒకరు ప్రయత్నం చేశారు గతంలో. అది మీకే తెలుస్తుంది, మీకే చెల్లుతుంది. ఎవడో బయటోడు చంపాలని ఎవ్వడు చూడడు, మిమ్మల్ని చంపితే కూడా ఏం వచ్చేది లేదు. ఉత్తముచ్చట ఇదంతా ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రేపి ఇక ఓల్డ్ సిటీలో వాళ్ళ పట్టు నిలుపుకోవడానికి మళ్ళీ ఈ మాధవీలతో చాలా సీరియస్గా ట్రై చేసుకుంటుంది కదా బీజేపీలో, ఖచ్చితంగా గెలుస్తుందని ఒక భావన వచ్చింది కదా, ఆ భయం పట్టుకుంది వీళ్ళకి. 100% గదే భయం, వేరే ఏ భయం లేదు. బీజేపీ ఎక్కడ హైదరాబాద్ ఎంపీ సీట్ ఎగరేసుకోపోతుందో అనే భయంతోనే వీళ్ళు అంటా ఉన్నారు. ఎందుకంటున్నా ఒకసారి చూద్దాం. మరి సంతాన సన్నాసోడీలను చంపాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్లో తమను ఓడించడం సాధ్యం కాక కొందరు కుట్రలు చేస్తున్నారని, తమను చంపాలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారంటూ, అసలు అలాంటి కుట్రలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఎవరు చేస్తారో ప్రజలకు క్లియర్గా తెలుసు. వైద్యం పేరుతో తమను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల వేళ అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మంగళవారం ఆయన పాత బస్తీలో ఎంఐఎం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మరణం ఎలా వస్తుందో చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కొంతమంది మా ఓవైసీ బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. వైద్యం పేరుతో హాస్పిటల్ తీసుకుపోయి స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందంటూ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని, అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా గెలిచేది తామేనని అక్బరుద్దీన్ అన్నారు. అంటూ ఎవరెన్ని చేసినా వాళ్ళే గెలుస్తారట. మరి గెలిచేటందుకు ఇంకా భయం ఎందుకు? మరి గెలిచేటోనికి కదా, గెలిచేటోళ్ళకి ఎందుకు భయం?